తెలంగాణలో నీళ్లు అనేది మక్కువ ఎక్కువ ఉంటది రైతులకు. ఎందుకంటే డ్రై ప్రాంతం కాబట్టి. సో, పంటలకు సంబంధించినవి, యూరియాలకు సంబంధించినవి మాట్లాడిండు. నీళ్ల విషయాలే మాట్లాడిండు. సో, రైతుల సెంట్రిక్‌గా, రూరల్ ఓట్ బ్యాంక్ సెంట్రిక్‌గా కేసీఆర్ నెక్స్ట్ రాజకీయం ఉండబోతోంది. కానీ దీన్ని వీళ్ళు ఇంతవరకు అది చేస్తారు, ప్రభుత్వంలో ఉన్న కొంత ప్రెషర్ ఉంటది గదా అనేది. ఒకటి రూరల్ సెంట్రిక్‌గా, అర్బన్ సెంట్రిక్‌గా కేసీఆర్ రాజకీయాలు చేసుకోమని ఎవరొద్దన్నారు. కానీ నిత్యం వచ్చే అబద్ధాలు చెప్తే ప్రజలకు అర్థమవుతది. మీరు మీ దోపిడీ, మీ కమిషన్‌లు, మీ కుటుంబము, మీ యొక్క అంటే ఈ మోనోపాలీ ఇవన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి. ఇవి మర్చిపోరు. అంత ఈజీగా మర్చిపోరు ప్రజలు. మీ పాలన మొత్తం అందరికీ గుర్తున్నది. మీ పాలన అందరికీ గుర్తున్నది. సో, దాన్ని ఇప్పుడు మర్చిపోరు. మీరు ఇవాళ ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ మీరు ఫామ్ హౌస్‌లో ఉంటున్నారు. ఫామ్ హౌస్ నుంచి నందీనగర్‌కొచ్చారు. నందీనగర్ నుంచి ఇప్పుడు మీరు అసెంబ్లీకి కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. అసెంబ్లీకి వచ్చి నిజంగానే ప్రభుత్వాన్ని మీరు దఫలవారుగా ఏమేమి ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించండి. అక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సమాధానాలు చెప్తారు మీకు. మీరు అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్ పెట్టి నేను పోతా, నేను ప్రజలకు పోండి. మీరు ప్రజల్లోకి పోతే ప్రజల్లోకి మీకు ఎంత ఆదరణ వస్తుందో పోండి. మేము కాదంటున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరు అడ్డుకోరు. బహిరంగ సభలు పెట్టుకొని బహిరంగ సభలు పెట్టుకొని తప్పేముంది. వాళ్ళ పార్టీ కార్యక్రమాలు పెట్టుకొని ఎవరొద్దంటున్నారు? బహిరంగ సభలు పెట్టుకోమని ఎవరైనా ఆపిర్రా? మీరు అసెంబ్లీలో చర్చించకుండా అసెంబ్లీలో వీళ్ళు ఎప్పుడు సస్పెండ్ చేయాలని మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ స్పీకర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అట్లాంటి డిసిషన్స్ తీసుకోవట్లేదు. మీరు చర్చించలేక మీరే వాకౌట్ చేసిపోతున్నారు. సబ్జెక్ట్ ఇస్తే మీరు వాకౌట్ చేసిపోతున్నారు. ఇది ఎక్కడన్నా ఉంటుందా? మీరు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం సస్పెండ్, ఇట్లా మాట్లాడితే సస్పెండ్ చేసి మీరు చూసారు కదా. సస్పెండ్ చేసి 10 రోజులు వారం రోజులు రాకుండా చేసారు. ఒక ఇద్దరు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటే వేసారు. వెంకటరెడ్డి గారి మీద, సంపత్ గారి మీద మీరు అనర్హత వేటు కూడా వేసారు. అట్లాంటి పాలన మీరు చేసారు. సో మీ పాలన అందరికీ గుర్తున్నది. మీరు నీళ్ల విషయంలో ఎంత సెంటిమెంట్ రగిలించాలన్నా ఆల్రెడీ నీళ్ల విషయంలో పర్ఫెక్ట్గా పకడ్బందీగా ఈ ప్రభుత్వం ఉన్నది. మీరు ఎంత ద్రోహం అంటే ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఆ రోజు పాలమూరు వరకు డిజైన్ చేసి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు తీసుకొచ్చి రంగారెడ్డిలో గోదావరిని తీసుకొచ్చి రంగారెడ్డిలో పోస్తే అవి మళ్ళీ కృష్ణా బేసిన్ కూడా పోయేటట్టు నీళ్ళు ఆ రోజు ఒక డిజైన్ చేస్తే మీరు ఆ డిజైన్ కట్ చేసి కాళేశ్వరం పేరుతో రంగారెడ్డికి నీళ్ళే రాకుండా రంగారెడ్డి జిల్లానైతే మరీ అన్యాయం అంటే అన్యాయం చేసిపోయారు కేసీఆర్ గారు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఆల్రెడీ ఆ రోజుల్లో 7,000 కోట్లు ఖర్చు పెట్టారు. సొరంగాలతో మీరు ఈవెన్ చేవెళ్ళ వికారాబాద్లో కూడా అండర్ గ్రౌండ్ సొరంగాలు కూడా తీసిరు. అవి కూడా పోయి దిగి చూసినాం కదా. సో అవన్నీ ఇప్పుడు ఏమైపోవాలి? ఇప్పుడు గతంలో మల్లన్న సార్ కట్టేటప్పుడు కట్టొద్దు అని నిర్వాసితులు మాకు న్యాయం చేయమన్నప్పుడు కట్టాలని పోటాపోటీ ధర్నాలు చేయించిన పరిస్థితి గతంలో ఉండే. ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు వీళ్ళు మహబూబ్ నగర్ కో లేకపోతే రంగారెడ్డికో నల్గొండకో పోతే అట్లాంటి అవకాశం ఏమైనా ఉందంటారు? ఒకటి వాళ్ళు ఏది చేసినా ప్రాజెక్టులు కట్టొద్దని ఎవరు అన్నారు. వాళ్ళు కట్టినా మనం కట్టినా ఈ ప్రభుత్వం కట్టినా ఎవరు కట్టొద్దన్నారు. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడనే ప్రాజెక్టు కట్టాలి. మరి ముంపు బాధితులను చేసి మొత్తం ఊర్లకు ఊళ్ళే ఖాళీ చేయించడం కాదు. సో ప్రాజెక్ట్ ఎక్కడ అవసరం ఉంది, ఎంత ఓనర్ ఉంటే ఎంత కట్టుకోవాలి, వేలాది ఎకరాలు మొత్తం ఊర్లు ఖాళీ చేసి కట్టడం కూడా కరెక్ట్ కాదు. సో మీరు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇప్పుడు నేనేమంటే ప్రాణహిత చేవెళ్ళ ఆల్రెడీ డిజైన్ అయి ఉన్నది, చాలా అద్భుతంగా డిజైన్ అయి ఉన్నది. కాలువలు తవ్విర్రు. తుమ్మిడి అటు నుంచి కొంత ఎక్కువ గ్రావిటీ ద్వారా వచ్చే పరిస్థితిని తీసేసి ఇలా మీరు కాళేశ్వరం తీసుకొచ్చి అన్ని ఏంటి అసలు ఒకటి నుంచి ఎత్తిపోసి ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుంది, ఎంత ఖర్చు, ఎకరానికి 10,000 ఖర్చు, ఇంకోటి ఖర్చు చేసిన సక్సెస్ అని ఉందా అంటే చాలా అద్భుతం అని అనుకోవచ్చు. అది సక్సెస్ చేయలేదు. మీరు మళ్ళీ మీరు తీసుకొచ్చి ఏంటి తెచ్చింది? ప్రాణహిత చేవెళ్ళ తీసుకొచ్చిన ఎల్లంపల్లి దగ్గరికి కదా ఈ 3 బ్యారేజీలు తీసుకొచ్చింది. ఆల్రెడీ అక్కడి నుంచి ప్రాణహిత నీళ్ళ నుంచి సఫిషియెంట్ వాటర్ ఉన్నది కదా ఎల్లంపల్లి తీసుకోవడానికి. సో ఇవన్నీ ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు నుంచి మళ్ళీ ఎక్కడంటే అక్కడ ఎస్ఆర్ఎస్పి నుంచి నిజాం సార్ ఇవన్నీ ఎక్కడైనా తీసుకుపోవడానికి అవకాశం ఉండే కదా. వీళ్ళు ఎస్ఆర్ఎస్పి నుంచి మళ్ళీ పునర్జీవం పేరు మీద 1000 కోట్లు పెట్టి మళ్ళీ ఉల్టా తెచ్చినవి కూడా ఉన్నాయి. అందులో నేను చెప్తలేను. ఇప్పుడు కాకతీయ అది వరద కాలువకు సంబంధించి నల్గొండ దాకా కూడా తీసుకుపోవచ్చు, పునర్జీవం ఇవన్నీ తీసుకుపోవచ్చు. ఇవన్నీ ఎల్లంపల్లి ద్వారా కూడా తీసుకురావచ్చు కదా. ఇవన్నీ ఖర్చులు చేసి పోనీ ఆ కాళేశ్వరం నది గర్భంలో కట్టినప్పుడు దాన్ని పకడ్బందీగా కట్టినా ఏదో విధంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండు. మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ రిపేర్లు చేస్తే అదేందో మరి మీరు తెచ్చిన ఆ కంపెనీలు ఎట్లా ఒప్పుకుంటారో ఎట్లా చేస్తారో చూడాలి. ప్రభుత్వం దాని మీద ప్రయత్నం జరుగుతున్నది.